విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఫేక్ టికెట్లు ఇచ్చి మోసం చేసినటువంటి ఘటన హైదరాబాద్లో ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం అబిడ్స్లో ఉన్నటువంటి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్లో ఉన్నాము. ఇదే బిల్డింగ్లో ఉన్నటువంటి కార్పొరేట్ ట్రావెల్ సొల్యూషన్ అనేటువంటి ఈ ఎయిర్ టికెట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దాదాపు గత 2 నెలల క్రితం నుంచి నగరానికి చెందినటువంటి విద్యార్థులు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళ వద్ద నుంచి సుమారు 1,00,000 నుంచి 2,75,000 రూపాయలు కలెక్ట్ చేశారు. నిన్న ఆ విద్యార్థులంతా కూడా గంపెడంత ఆశతో మరికొద్ది క్షణాల్లో విమానం ఎక్కి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఎంఎస్ విద్యను చదవాలనుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళు తీరా ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత వాళ్లకు విషయం అర్థమైందని చెప్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ట్రావెల్ ఏజెన్సీ ఇచ్చినటువంటి ఎయిర్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫేక్ అంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులు విద్యార్థులను తిరిగి వెళ్ళాలంటూ సమాధానం విద్యార్థులకు రావడంతో వాళ్ళంతా కూడా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫోన్లో అక్కడి నుండి సదరు ట్రావెలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్టుకు విద్యార్థులంతా చేరుకునేటువంటి ప్రయత్నం చేశారో అంతకు కొద్దిసేపటి ముందే ఈ ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సిబ్బంది ఒక మెసేజ్ని ఫోన్కి పంపించినట్టుగా కూడా విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రయాణించేటువంటి విమాన టికెట్లు క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి మళ్ళీ మీకు అరేంజ్ చేస్తామనేటువంటి మెసేజ్ వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ వద్ద సిబ్బంది ఈ టికెట్లు చెల్లవని చెప్పిన తర్వాత మొబైల్ చూసుకున్నటువంటి ఆ విద్యార్థులంతా కూడా ఇది నిజమే అయి ఉంటుందని నమ్మారు. కానీ హుటాహుటిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హ్యాబిట్స్లో ఉన్నటువంటి ఈ ట్రావెలింగ్ ఏజెన్సీకి వచ్చిన తర్వాత ఇక్కడ సమాధానం చెప్పేటువంటి నాదుడు ఎవరు కూడా కనపడలేదు. నిన్నటి నుంచి దుకాణం కట్టేసినటువంటి ట్రావెలింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దాదాపు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు 30 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వెయిట్ చేసిన తర్వాత ఇక చేసేది ఏమీ లేక మోసపోయామని గ్రహించిన తర్వాత వాళ్ళంతా అబిడ్స్ పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 16 మంది ఇదే తరహా ఫిర్యాదులు ఇక్కడ ఉన్నటువంటి సిటిఎస్ కార్పొరేట్ సొల్యూషన్ అనేటువంటి ఎయిర్ టికెట్ ట్రావెలింగ్ ఏజెన్సీ పైన ఫిర్యాదు చేశారు. సదరు విద్యార్థులు చాలా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా విపరీతమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో తమ పిల్లల కళ నెరవేరబోతూ ఉంది. యుఎస్తో పాటు యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో వాళ్ళకి యూనివర్సిటీలో ఎంఎస్కు సంబంధించినటువంటి అంశంలో అడ్మిషన్స్ లభించింది కాబట్టి ప్రయాణం చేసి మరో 2-3 రోజుల్లో అడ్మిషన్ తీసుకుంటారని భావించారు. కానీ లక్షల్లో మేమంతా మోసపోయామంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం ఈ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఆ వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశంలో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అబిడ్స్ పోలీసులు. గతంలో కూడా ఇదే ట్రావెల్స్ మనం విజువల్స్లో చూడొచ్చు. సిటిఎస్ కార్పొరేట్ ట్రావెల్ సొల్యూషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో దీనిపైన గతంలో కూడా చీటింగ్ కేసులు ఉన్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేటతెల్లమైంది. ఈ ఓనర్ ప్రస్తుతం అబ్దుల్ ఖయ్యం అనేటువంటి వ్యక్తి దుబాయ్లో ఉన్నాడు, అందుకే అందుబాటులో లేడంటూ కూడా విద్యార్థులు చెప్తా ఉన్నాడు. నిట్ట నిలువులా ముంచినటువంటి ఈ ట్రావెలింగ్ ఏజెన్సీ పైన కఠిన చర్యలు తీసుకోవాలి, మా బంగారు భవిష్యత్తు ఆగమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది తల్లిదండ్రులు అయితే అప్పు చేసి మరి ఎయిర్ టికెట్స్ కొన్నామని పోలీసుల వద్ద వాపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఎయిర్ టికెట్స్ నకిలీవని ఎందుకు చెప్పారు? నిజంగానే నకిలీవి ఇచ్చారా లేకపోతే ఏమైనా టెక్నికల్ అంశంలో తప్పిదం ఉందా అనే దానిపైన చాలా ట్రావెలింగ్ ఏజెన్సీస్ వివరణ ఇస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రావెలింగ్ ఏజెన్సీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ఉంటుంది. విద్యార్థులు కానీ లేదంటే వాళ్ళకు వచ్చేటువంటి కస్టమర్స్ బల్క్గా విదేశాలకు వెళ్ళేటువంటి సందర్భంలో ఆఫర్స్ వస్తాయి. అట్లాంటి ఆఫర్ల సందర్భంలో వచ్చినటువంటి టికెట్స్ ఒక్కొక్కసారి క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో వేరే ఒక ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు ఉన్నాడు, వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. भाई साहब कई को होता है ऐसा बच्चों से 2 लाख से 1.5 लाख लिए कहते जो ट्रैवलिंग एजेंसी सीटीएस वाले सीटीएस कॉर्पोरेट ट्रैवल एजेंसी जी। अब ऐसा कैंसिल हो सकता नहीं, ये तो फेक दिए टिकट्स, क्या समझ रहे हैं आपको? कई को बोले तो ये फिल्म में आपको एक्सपीरियंस रहते ना? नहीं फेक तो नहीं देते, टेक्निकली कुछ इशू हुआ होगा जिसकी वजह से जो है अभी इन लोग को कैंसिल हो गए टिकट्स। ये तो आपको ट्रैवल जो पर्टिकुलर जो ट्रैवल वाले हैं
यानी कि जो एयरलाइंस वाले हैं वो लोग बोल सकते हैं कि इसमें टेक्निकल क्या रीज़न था, ये लोग ख़रीदे कब, पैसे दिए कब, ये पूरा आपको डेटा मालूम हुआ तो आइडिया लगता है कि वो टेक्निकली प्रॉब्लम है या फिर वो फेक तो ऐसा नहीं देते। अब 1.5 लाख रुपए लेके कोई टिकट फेक तो नहीं दे सकता, वो लोग भी कंफर्मेशन करे होंगे। तो पीएनआर अगर नंबर आ जा रहा उस पर अपने को तो फिर वो फेक नहीं रहता, वो लेते टाइम मालूम हो जाता आपको कि टिकट फेक है या जेन्युइन है। तो वो कस्टमर्स की भी थोड़ी गलती है, जब दे रहे हैं आप पैसे तो देखना चाहिए कि भाई वो टिकट कंफर्मेशन दे रहे हैं या नहीं दे रहे हैं, बुकिंग कब की दे रहे हैं, क्या है वो डिटेल्स पूरा देखना चाहिए, कब पैसे दिए क्या है, वो पूरा डिटेल्स अपने के पास डेटा नहीं है तो अपन उसके हिसाब से बोल नहीं सकते अभी कि वो टेक्निकल प्रॉब्लम है ये कि या लोग ये फेक टिकट दिए। आपका अंदाज़ा कितने साल से इन लोग ये ट्रैवलिंग एजेंसी चला रहे हैं? नहीं, ट्रैवल एजेंसी वाले तो पुराने ही हैं, बहुत पुराने ही हैं लोग, ये कोई नए वाले नहीं हैं। और ऐसा कोई बिज़नेस फेक करके जो है बिज़नेस बंद नहीं करता। कुछ भी इनके साथ में भी ऐसा कुछ टेक्निकल इशू हो गया होगा जिसकी वजह से ये प्रॉब्लम आई, नहीं तो ऐसा तो कोई भी नहीं करता कि अपना बिज़नेस ख़राब कोई भी नहीं कर सकता वैसा। टेक्निकल का इशू का मतलब क्या रहता, असल का क्या रहता? अ, कौन सी तरह टेक्निकल इशू रहता? नहीं, वो टेक्निकल इशू तो अब वो एयरलाइंस वाले बता सकते कौन से एयरलाइंस में वो लोग गए, पर्टिकुलर एक ही एयरलाइंस लिए, अलग लिए, क्या लिए, वो हिसाब से। नहीं, अंदाज़ा मैं वो क्या हो सकता बोलो? नहीं, मैं इसलिए अभी नहीं बोल सकता हूँ क्योंकि मैं कोई टिकट देखा ही नहीं है उनका। मेरे को इतना मालूम है कि कल यहाँ पर जो है कुछ फेक हो गया, जो है स्कैम हो गया, ऐसा बोल के बोल रहे हैं। पब्लिक को जो है जो उन लोगों को ऊपर जो दिखता है वही बोलते हैं, स्कैम हो गया, वो हो गया। तो अब वो फील्ड वाला रहा तो समझ सकता कि भाई वो हुआ क्या आखिर। तो मेरा कहने का तो कोई कस्टमर नहीं है उधर, इसके लिए मेरे को भी कुछ भी आइडिया नहीं है उसका कि कोई टिकट भी नहीं देखा मैं उनका, कब लिए थे, कुछ भी डेटा नहीं है, कुछ भी मालूमात ही नहीं है। बस खाली सुन रहा हूँ ट्रैवलिंग बस कि एजेंसी ऐसा वाले हुआ। एक बार कस्टमर से ज़्यादा लेके उन लोगों को बल्क में ऑफर आए तो कम में लेते कहते ना, हाँ। ऐसा कुछ हो सकता? हाँ, वो बल्क में ऑफ़र्स रहते कभी है, अपन 1 महीना 2 महीने पहले ऐसा ऑफ़र्स कुछ भी आए तो वो लोग बल्क में ले लेते। जैसे स्टूडेंट्स के रहते, हज उम्रा के रहते, ऐसे कि वो लोग ऑफ़र में ले लेते पूरी चीज़। लेके जो है उनको देते, लेकिन उसका जो पर्टिकुलर आपको नंबर वगैरह सब आता, आप उसको कन्फर्मेशन भी कर सकते, खरीद लेते। अगर खरीद लिए नहीं अभी पहले से तो फिर उनके पास कोटा, उनके जो कोटे में रहता वो लोग ऑलरेडी जो है अप्लाई करे हुए रहते। तो वैसा कुछ भी इशू हुआ होगा, वो लोग कहीं कहीं से कुछ बल्क में लिए होंगे ज़्यादा कैंडिडेट होने की वजह से। तो ऐसा कुछ आया होगा कि वो कंफर्म नहीं हुए होंगे टिकट्स। तो अब कस्टमर जो है देखे नहीं, कुछ चले गए एयरपोर्ट पे, कंफर्मेशन नहीं है, रिटर्न आना पड़ा। अब उसका तो हल इशू हो जाता, जो भी है हल निकल जाता। वो थोड़ा टाइम लगेगा होगा, 2-4 दिन टाइम लगता होगा जो भी है। वो लोग तो कांटेक्ट में तो है, वो लोग शटर बंद करे लेकिन फ़ोन पे कांटेक्ट में है, वो लोग रिस्पॉन्स शटर कई को बंद करें नहीं, क्योंकि बच्चे लोगों को रिटर्न आया ना, उन लोगों को अब बोलना ना भाई क्या हुआ, क्या नहीं हुआ, कई को हुआ। अब ये क्या है सिचुएशन में अपन किसको भी कितना भी समझाओ कोई समझने तैयार नहीं रहता। ये सिचुएशन ऐसा रहता, वो आयास वाला गुस्से में रहता, खाली उन्हें समझने तैयार नहीं रहता क्या इशू है, क्या मैं ही गलती करा, कौन गलती करे, फिर क्या है, कहाँ से गलती हुई, उन्हें कुछ समझने तैयार नहीं रहता, खाली तोड़फोड़ कर देता उन्हें। तो वही हिसाब से बात को ठंडा करने के लिए हो सकता है 1-2 दिन शटर डालेंगे वो लोग, जब लोगों को भी समझ में आएगा फ़ोन पे वो लोग बात करेंगे, बात करके समझाएंगे, कन्विंस करेंगे, प्रॉब्लम बताएंगे, उसके बाद उनको समझ में आएगा, जब वो शटर खोल के भी फिर सामने से बात करते होंगे, जहाँ तक मैं समझ रहा हूँ ये हो सकता। क्यों हुआ तो बिजनेस तो छोड़ कितने के कोई नहीं कितने जाता। स्टूडेंट लोग कल शमशाबाद एयरपोर्ट जाके फिर वापस आए? जी, कोई कैंसिलेशन हुआ तो वापस आएंगे, टिकट कंफर्मेशन ही नहीं है तो क्या करेंगे, वापस ही आ कितने जाएंगे। लोग आए अब अब अंदाजा? यहाँ पर उतना तो नहीं मालूम, यहाँ पर जो है 16 से 20 लोग कुछ ठहरे हुए थे, तकरीबन 16-20 लोग हाँ ठहरे थे कैंडिडेट्स, वो रिटर्न आए उसको बोल के। अब उसमें से कैंडिडेट कितने हैं, उनके साथ में कितने लोग आ रहे हैं वो तो नहीं मालूम, लेकिन यहाँ पर आए थे 16 से 20 लोग। हाँ, अब 16 से 20 पूरे कैंडिडेट है भी नहीं बोल सकते अपन। अब एक आदमी रहता उसके साथ 4 जने आ जाते, यानी कैंडिडेट एक रहता उसके साथ 4 जने आ जाते, तो देखने वाले को बोलता अरे इतनी भीड़ लग गई, या इतने लोगों के टिकट लिए। लेकिन आप कितने लोगों के पर्टिकुलर टिकट लिए वो तो ट्राइबल वालों को मालूम, हमको भी नहीं मालूम वो। लेकिन पब्लिक जो है 16 से 20 तकरीबन लोग आके ठहरे थे यहाँ पर। अब उसमें से कैंडिडेट कितने हैं, यानी पैसेंजर कितने हैं, या उनके साथ में जो आईएसओ वाले कितने हैं, वो आइडिया नहीं। ఇది ఇతర టికెట్కు సంబంధించినటువంటి ట్రావెలింగ్ ఏజెన్సీస్ మాత్రం ఒక్కొక్కసారి బల్క్లో నెల నుంచి 2 నెలల ముందు కొంటే తక్కువ ఆఫర్లో ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఏజెన్సీస్ టికెట్లను ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా ఇట్లాంటి సందర్భాల్లో టికెట్లు తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఈ టెక్నికల్ మిస్టేక్ అనేది అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే జరిగి ఉంటుంది. ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి ట్రావెలింగ్ ఏజెన్సీ, దీంట్లో ఇట్లాంటి ఫ్రాడ్ జరిగేటువంటి
అవకాశం ఉంటుందని మేము భావించట్లేదంటూ మిగతా ట్రావెలింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు అయితే తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే కాయ కష్టం చేసినటువంటి సొమ్మును, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం దాచిపెట్టినటువంటి సొమ్మును ఈ ట్రావెలింగ్ ఏజెన్సీలకు వెచ్చించాము. తీరా వాళ్ళు ఇచ్చినటువంటి టికెట్స్ ఫేక్ అని ఎయిర్పోర్ట్ సిబ్బంది చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి వాళ్ళని ప్రశ్నిద్దామంటే ఎవరు అందుబాటులో లేరు. కాబట్టి మాకు తగిన న్యాయం చేయాలి. ఇప్పటికే అప్పులు చేసి మరి పెద్ద మొత్తంలో 1,75,000 నుంచి 3 లక్షల వరకు కూడా కొంతమంది వెచ్చించి ఉన్నారు. ఇతర దేశాలకు సంబంధించిన ఒక్కొక్క కంట్రీకి వెళ్ళేందుకు ఒక్కొక్క ఎయిర్ టికెట్ ఫేర్ ఉంటుంది. దీంట్లో భాగంగానే మేము కట్టాల్సి వచ్చింది. కానీ నిర్వాహకులతో పాటుగా ఇక్కడ సిబ్బంది ఎవరు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళు పోలీసులను ఆశ్రయించి వేడుకుంటున్నారు. ఇప్పటికైనా సదరు యాజమాన్యం పైన చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని. కెమెరామ్యాన్ దయాతో రఫీ, RTV, హైదరాబాద్.